సమితి పిలుపు మేరకు విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కలెక్టరేట్ కార్యాలయం వద్ద ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా అనంతపురం నగరంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ కార్యాలయం వద్ద అర్ధనగ్న ప్రదర్శన వినూత్న కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా అధికారంలోకి రాకముందు నారా లోకేష్ గారు ఇంటింటా తిరుగుతూ ఊరూరా తిరుగుతూ యువగలం పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విద్యార్థులు మోసం చేసింది. మన ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. ఇవాళ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాల పై గడుస్తూ ఉన్నా కూడా కేవలం తూతూ మంత్రంగా 200 కోట్లు 300 కోట్లు విడుదల చేసి అవి గాలికి వదిలేశారు. మాకు కావాల్సింది భిక్ష కాదు, రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్నటువంటి 6,400 కోట్ల రూపాయలు విడుదల చేయాలని చెప్పి ఏఎస్ఎఫ్గా అడుగుతా ఉన్నాం. ఇదే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ హాస్టల్ సంక్షేమ హాస్టల్లో చదువుకున్నటువంటి విద్యార్థులు ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం ఏమో మెను ఏమో చార్టెడ్ పెంచింది, కానీ పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు ఏమాత్రం కూడా పెంచలేదు. పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు 3,000 రూపాయలకు నెలకు పెంచాలి, కాస్మెటిక్ ఛార్జీలు 300 రూపాయలకు పెంచాలని చెప్పి ఏఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ జిల్లాలో ఇప్పటికే చాలా హాస్టళ్లు మరి అద్దె భవనాల్లో నివసిస్తూ ఉన్నారు, కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. విద్యార్థులకు సరిపడినటువంటి గదులు కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ప్రభుత్వ హాస్టళ్లకు నిధులు కేటాయించి సొంత భవనాలు నియమించాలని చెప్పి ఏఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తున్నాం. ప్రధానంగా ఈ జిల్లాలో ఈ నగరంలో అనంతపురం నగరం నడిబొట్టున ఎస్సీ హాస్టల్ మూతపడి దాదాపు 10 సంవత్సరాల పైగా సొంత బిల్డింగ్ మూసివేయడం జరిగింది. దానికి నిధులు కేటాయించి మరమ్మతులు చేసి హాస్టల్ ప్రారంభించాలని ఏఎస్ఎఫ్ పడుతున్నాం. ప్రధానంగా ఈ రాష్ట్రంలో మరో షాడో ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి నారా లోకేష్ గారు మీరు విద్యాశాఖ మంత్రిగా విధులు నిర్వహిస్తూ ఉన్నారా, లేదంటే పర్యాటక శాఖ మంత్రిగా విధులు నిర్వహిస్తూ ఉన్నారా? ఏ రోజు చూసా కూడా నేను ఆ దేశానికి వెళ్ళాను, కంపెనీలు తెచ్చాను, ఇవి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ ఉంటారు. మీరు తెచ్చినటువంటి కంపెనీలు ఎవరికి ఉపయోగము? ఇక్కడ బీటెక్లు కంప్లీట్ చేసుకొని డిగ్రీలు పూర్తి చేసుకొని పీజీలు పూర్తి చేసుకొని మీ రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ అందక సర్టిఫికెట్ లేక ఉద్యోగాలు వచ్చినా కూడా అక్కడ జాయిన్ కాలేటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొంది. తక్షణమే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు రాజీనామా చేయాలని చెప్పి ఏఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా సమరశీల పోరాటాలు ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తాం. ఇప్పటికైనా కూడా ఒకవేళ మీకు చేత కాకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో భిక్షం అడుక్కుంటూ మీకు డబ్బులు ఇస్తాం, మా సర్టిఫికెట్లు ఇవ్వాలని చెప్పి ఏఎస్ఎఫ్గా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.